హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ రివ్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే ఫీడింగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అన్నమాట. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ చేసాము. ఆల్రెడీ 6 ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ ఫీడింగ్ ఫ్రాక్స్ కలెక్షన్ లో కొంచెం స్పెషాలిటీ ఉందన్నమాట. ఇది ఏంటంటే కొంచెం జాకెట్ ఇంకా ఓవర్ కోట్ మోడల్స్ అయితే చూపిస్తాను ఇందులో. ఫీడింగ్ ఫ్రాక్స్ లో అన్ని కూడా మంచి కలెక్షన్ అనమాట. బాగున్నది కలెక్షన్ అంతా కూడా. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 280 రూపీస్ అండ్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది ఒక ఫీడింగ్ నైటీ అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో నా ఫీడింగ్ నైటీస్ కలెక్షన్ అంతా కూడా ఒక వీడియో చేస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఓకే మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు తీసుకున్న డ్రెస్లన్నింటిలో నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఇదే. సో అన్నిటికన్నా ఫస్ట్ చూపిద్దామని చెప్పి ఈ డ్రెస్ అయితే మీకు చూపించేస్తున్నాను. చాలా బాగుంది. మొత్తం మోడల్ పిక్చర్స్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా సైడ్ మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి చాలా బాగుందన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదంతా కూడా సింగిల్ ఫ్రాక్ ఇలా వచ్చింది. మొత్తం ఇట్లా వచ్చి ఇక్కడ జాకెట్ మోడల్ ఇచ్చారనమాట. జాకెట్ మోడల్ ఇచ్చి ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లోపల ఏంటంటే ఇక్కడైతే జిప్స్ ఇచ్చారనమాట. లోపల ఇదంతా కూడా జిప్ మోడల్ ఇచ్చారు. దీనికి పైన ఇలా జాకెట్ మోడల్ ఇచ్చారు. ఇది సపరేట్ కాదు, ఇది అటాచ్డ్ అనమాట. సో మొత్తం టోటల్గా మన ఫ్రాక్ అనేది ఇలా ఉంటుంది. బాగుంది, మంచి మోడల్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వైట్ మీద ఇలాగా కొంచెం పీచ్ కలర్ అయితే ఇచ్చారనమాట. లీవ్స్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. మొత్తం కూడా ఇది జాకెట్ దగ్గర ఇలాగ చెక్స్ ప్రింట్లు అయితే ఇచ్చారు. వెర్టికల్ స్ట్రైప్స్ ప్రింట్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వరకు ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా అయితే ఇలా వచ్చేసింది. ఇది ఇక్కడ బార్డర్ దగ్గర కూడా మన జాకెట్ ఏ మోడల్ అయితే వచ్చిందో ఇది సేమ్ అలా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది విస్కస్ రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా టోటల్గా ఇలా వస్తుంది. దీనికి ఇలా టై చేసుకోవచ్చు అనమాట. మంచి మోడల్. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఇంకా స్కార్ఫ్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయక్కర్లేదు బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడడానికి. దీనికి ఇలా జాకెట్ మోడల్ అటాచ్డ్ వచ్చింది కాబట్టి మనకి ఫీడింగ్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదేంటంటే మొత్తం కాటన్ మెటీరియల్. ఈ ఫ్రాక్ వచ్చేసి ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా ఇలా వస్తుంది. ఇదన్నీ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఇచ్చిన బటన్స్ అన్నీ కూడా ఓపెన్ బటన్స్ అనమాట. అంటే ఏదైనా డ్రెస్ మీదకి ఓవర్ కోట్లా వేసుకోవచ్చు. ఇంకా మన ఫీడింగ్ టైంలో కూడా ఇలాగ ఇక్కడ 2 జిప్స్ కూడా ఇచ్చారు. 2 జిప్స్ ఇచ్చి మొత్తం అంతా కూడా ఓపెన్ బటన్స్లా ఇచ్చారనమాట. ఇది మోడల్ ఓవర్ కోట్ మోడల్లా కూడా వేసుకోవచ్చు మనము. మొత్తం ఇట్లాగా ఫార్మల్ నెక్ ఇలా ఇచ్చేసి మొత్తం 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. కలర్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలాగా మొత్తం టోటల్గా ఇలా ఫ్రాక్లా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం వెస్ట్రన్ వేర్గా వేసుకోవాలంటే ఇది ఓవర్ కోట్ మోడల్లా కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇవన్నీ కూడా పైనుంచి కింద వరకు టోటల్గా ఓపెన్ బటన్స్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నార్మల్గా ఫ్రాక్ మోడల్. కలర్ చాలా బాగుంది, కలర్ చాలా డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం టోటల్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అనిపించింది. ఒకసారి వేసుకొని చూద్దాము, అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉందన్నమాట. ఇది క్లాత్ అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది, బట్ క్లాత్ కలర్ చాలా బాగుంది. ఇక్కడ జిప్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. పైనుంచి కింద వరకు అయితే ఇచ్చేసారు. దీనికి రౌండ్ నెక్ వచ్చేసింది. రౌండ్ నెక్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసి ఇలాంటి మోడల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం ఫ్రాక్ లెంత్ కూడా చాలా బాగుంది. ఇది
ఇలా సైడ్ ఏంటంటే ఇలా థ్రెడ్స్ ఇచ్చారు, థ్రెడ్స్ మోడల్ ఇచ్చారు అంతే. ఇది జస్ట్ ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు, కానీ ఈ సైజ్ ఏం చేసుకోవడానికి లేదనమాట. జస్ట్ ఇలా మోడల్కి సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఈ ఫ్రాక్ అయితే కంఫర్టబుల్గా కూడా ఉంది. క్లాత్ మెటీరియల్ బాగుంది, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది ఈ డ్రెస్. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనం ఫస్ట్ డ్రెస్ చూపించాం కదా, అదైతే జాకెట్ అటాచ్డ్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే దీనికి జాకెట్ సపరేట్గా అయితే ఇచ్చారు. దీనికి ఇట్లాగా స్లీవ్లెస్ లోపల పార్ట్ ఎలా వచ్చిందంటే ఇలాగ స్లీవ్లెస్ పార్ట్లా ఇచ్చి దీనికి 2 జిప్స్ అయితే వచ్చేసినాయి. మొత్తం అంతా కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వెళ్ళిందనమాట. మొత్తం అంతా కూడా ఫ్రాక్ అంతా కూడా ఎలా వస్తుంది. దీనికి ఓవర్ కోట్ ఎలా ఇచ్చారంటే దీనికి జాకెట్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా బాగుంది. మొత్తం కొంచెం వైట్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. బ్లూ అనేది ప్రింట్ చాలా చిన్నగా వచ్చింది. ఇంకేలాగా జాకెట్ మోడల్లా ఇచ్చారనమాట. ఇది లోపల వేసుకోవడానికి, ఇది దానిపైన కోట్లా వేసుకోవడానికి అనమాట. ఇది కూడా మోడల్ చాలా బాగుంది. దీనిపైన కూడా స్కార్వ్స్ అలాంటివి ఏమి వేసుకోక్కర్లేదు. ఫీడింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా పబ్లిక్లో ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంది మోడల్ వచ్చేసి. ఫస్ట్ది మనకి అటాచ్డ్ జాకెట్ వచ్చింది. ఇది జాకెట్ సపరేట్గా తీసేసుకోవచ్చు అనమాట. మనకి కొంతమందికి స్లీవ్లెస్ నచ్చుతాయి కదా, బట్ ప్రెగ్నెన్సీ ఫీడింగ్ టైంలో ఏంటంటే స్లీవ్లెస్ కన్నా ఇలాంటి మోడల్సే మనకి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదైతే బాగుందనమాట. కలర్స్ అవి కూడా బాగున్నాయి. ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్ మనకు వచ్చి. మన నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది నార్మల్ ఫ్రాకే ఇది, కానీ కొంచెం బాందిని ప్రింటెడ్ ఫ్రాక్ అనమాట. టోటల్గా మొత్తం బాందిని ప్రింట్ అయితే వచ్చేసి ఫీడింగ్ జిప్స్ కూడా రీజనబుల్గా వచ్చింది అనమాట. చాలా బాగుంది. పైనుంచి కింద వరకు జిప్స్ అయితే ఇచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. దీనికి కూడా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చేసి మొత్తం ఫ్రాక్ లెంత్ కూడా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. ట్రాన్స్పరెంట్ ఏం లేదు. ఇది రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. డీసెంట్ లుక్తో అయితే ఉందన్నమాట ఈ ఫ్రాక్ వచ్చేసి. ఇది అన్నిటికన్నా మనకి తక్కువ ప్రైస్ పడింది. ఇదే 289 రూపీస్ అయితే పడింది. డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకున్నా సరే. కొంచెం మోడల్ కూడా చాలా బాగుందన్నమాట. మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఉన్న వాటి కన్నా కొంచెం డిఫరెంట్ మోడల్. ఎందుకంటే ఇది క్వాడ్ సెట్ మోడల్ అనమాట. చాలా మంది తెలిసే ఉంటుంది క్వాడ్ సెట్స్ అంటే. ఇది ఓన్లీ క్వాడ్ సెట్ మోడల్ అంటే ఇలాగ వచ్చింది. చాలా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి జిప్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మొత్తం రీజనబుల్గా ఇచ్చారు. ఈ బటన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ బటన్స్ అనమాట. మొత్తం బ్లాక్ వైట్ రెడ్ కాంబినేషన్లో అయితే వెళ్తుంది అనమాట మనకి. దీనికి వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. క్వాడ్ సెట్ మోడల్ అంటే తెలుసు కదా, ఇది ఇలా ఉంటుంది. దీనికి మళ్ళీ కింద ప్యాంట్ ఇస్తారు. దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్గా మంచి లెంత్ అయితే వచ్చేసింది. ఇది ఎలాస్టిక్ ఏం కాదు. ఇలాగా టై చేసుకోవడానికి అయితే థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం టోటల్గా మన ప్యాంట్ కూడా మంచి లెంత్ ఇచ్చారు. మొత్తం టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ కాంబినేషన్లో అయితే ఉంటుందన్నమాట. మంచి క్వాడ్ సెట్ మోడల్స్ అంటే తెలుసు కదా, అన్నీ మంచిగా ట్రెండీగా ఉంటాయి. మోడల్ కూడా మంచిగా మనం ఫీడింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి అన్నమాట కిడ్స్కి. ఇవే అండి మనం తీసుకున్న 6 ఫీడింగ్ ఫ్రాక్స్. మీ అందరికి కూడా ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ పర్సనల్గా ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కొంచెం ట్రెండీ లుక్గా ఉంటుంది, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఫీడింగ్ ఫ్రాక్స్. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా నేను తీసుకున్న ఫీడింగ్ ఫ్రాక్స్ కలెక్షన్, ఫీడింగ్ నైటీస్ కలెక్షన్ కూడా మీ అందరికీ షేర్ చేసుకుంటాను. మీ అందరికీ
ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇంకా ఏమైనా న్యూగా చేయాలనుకుంటే మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏమైనా కొత్తగా ఏమైనా కలెక్షన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి. కంపల్సరీగా నేను ఆ వీడియోస్ చేస్తాను. మీ అందరికి కూడా ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.